ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లను అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ ఆయా జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాలకు భాగం చేయాలని అతడు చూస్తున్నాడంటూ జట్లను అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ ఆయా జట్లకు సూచించినట్లు తెలిపింది. ఇక సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలంటూ జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఐపీఎల్ ఏ స్థాయిలో ప్రస్తుతం వెళ్తుందని చూస్తూ ఉన్నాం. మంచి అంటే బాల్ కి ఇక్కడ బెట్టింగ్ అనేది జోరుగా సాగుతున్నట్టు కూడా మనం వార్తలు వింటున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ ప్రస్తుతం అంటే బెట్టింగ్ భూతం అయితే ఐపీఎల్ ను వెంటాడుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ చెందినటువంటి ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన అధినేత ఈ బెట్టింగ్ సంబంధించి ఒక బుకీతో అతని సంబంధాలున్నాయి. ఆయన ఎవరైతే ఐపీఎల్ సంబంధించిన ఫ్రాంచైజ్ ఓనర్స్ ఉంటారో వారితో టచ్ లో ఉన్నాడు. అంటే వారిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినట్టుగైతే కొన్ని అనుమానాల నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా క్రిక్బజ్ లో కూడా ఒక కథనం ప్రసారం అయింది. అది అన్నింటినీ బేస్ చేసుకుని బీసీసీఐ అయితే మొత్తం ఆల్రెడీ అన్ని జట్లను ఫ్రాంచైజ్ సంబంధించిన ఓనర్లను అలర్ట్ చేసింది. మీకు అలాంటివి ఏమైనా మెసేజ్ వస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేసింది. అంటే మొత్తం మీద ఆ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పింది. అతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కావడం అయితే కూడా గమనార్హం చెప్పాలి. అతను ఎవరు ఏంటి అనే విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. కానీ మొత్తంగా హైదరాబాద్ సంబంధించిన ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన అధినేతలు అయితే చెప్తున్నారు. కోట్లలో ప్రస్తుతం ఇప్పటికే బెట్టింగ్ జరుగుతుంది, జోరుగా బెట్టింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ దందాలు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నేరుగా బీసీసీఐ ఈ ఫ్రాంచైజ్ ఓనర్లను అలర్ట్ చేయడం అయితే ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొని చెప్పాలి. మరి చూడాలి, ఇటు పోలీసులు కూడా ఆశ్రయిస్తారా, ఏం జరగబోతుంది మరి చూడాల్సి ఉంటుంది. అంటే ఎవరై ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అంటే హైదరాబాద్ చెందిన వ్యక్తే ఇటువంటి కార్యకలాపాలు పాల్పడడం సంబంధించి ఇటు బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్కి సంబంధించి వార్న్ చేయడం, వాళ్ళకి ముందుగానే జాగ్రత్తలు చెప్పడం, అంటే ఎవరి పేరు ప్రధానంగా వినబడుతుంది? అంటే గతంలో క్రికెట్ తో సంబంధం లేదు, అంటే ముఖ్యంగా ఈ క్రికెట్ టీమ్స్ తో కొంత క్లోజ్ గా ఉండే వ్యక్తిగా చెప్తున్నారు. అతను ఎవరు ఏంటి అనేది పూర్తిగా స్పష్టత తెలియదు. కానీ మొత్తంగా హైదరాబాద్ సంబంధించి ఆయన అంటే క్రికెట్ సంబంధించినటువంటి వాటిలో చాలా కీలకంగా ఉంటారు. చాలా అంటే ముఖ్యంగా ఫ్రాంచైజ్ ఓనర్స్ తో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగానే చెప్తున్నారు. అయితే ఆయన కొన్ని రోజులుగా కొన్ని మెయిన్ బుకీస్ తో సంబంధాలు అతనికి ఉన్నాయి. ఆ బుకీస్ తో అతను రిలేషన్ అంటే వాళ్ళతో అందరూ టచ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అతనితో జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఈ అంటే ముఖ్యంగా ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్స్ ఉన్నారో వారితో టచ్ లో ఉంటూ మెల్లగా వారందరూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక సమాచారం రావడంతోనే మొత్తంగా బీసీసీఐ అలర్ట్ అయినట్టుగా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఏ చిన్న మెసేజ్ వస్తే మమ్మల్ని అలర్ట్ చేయండి అంటూ కూడా బీసీసీఐ మొత్తం ఫ్రాంచైజ్ ఓనర్స్ అయితే స్పష్టం చేసింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ కు సంబంధించి అవకాశం ఉండదు. ఆల్రెడీ ఐపీఎల్ అనేది మంచి రేంజ్ లో వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా అంటే బ్యాన్ నేమ్ రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అలాంటివి ఉంటే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జరిగితే మనకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ రమణ.